నమస్తే అండి గురువు గారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురువు గారు, మిథున రాశి లక్షణాలు ఏంటి, వాటి ప్రత్యేకతలు ఏంటి? మిథున రాశి అనేది ఇప్పుడు మనము గతంలో అంటే ఇంతకుముందు వీడియోలో మేషం అంటే తలని, వృషభం అంటే గొంతుని, మాటని, ఈ భుజాలని చెప్పుకొచ్చాము. మిథునము అంటే కలయిక అని అర్థము. ఓకే. మిథునము లేదా మైథునము అంటారు. అక్కడ ఒక స్త్రీ పురుషుల యొక్క సింబల్స్ ఉంటుంది, లేదా ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు, జెమిని అంటారు. మన జెమిని టీవీలో ఇద్దరు పిల్లలు పేకలు ఎత్తుకుని ఎలా తిరిగి జెమిని టీవీ అంటే మిథునం అని అర్థము. అటువంటి రాశిది అంటే కమ్యూనికేషన్ అని అర్థం. కమ్యూనికేషన్ అంటే ప్రయత్నము, మన యొక్క బ్రీతింగ్, ఉచ్ఛ్వాస నిశ్వాస. అంటే ప్రపంచము ఎప్పుడు ఏదో ఒక విషయంతో కమ్యూనికేట్ కాకపోతే డెవలప్మెంట్ లేదు. అంటే ప్రయత్నం అని అర్థము. కమ్యూనికేట్ కాబట్టి ప్రయత్నించడం అని అర్థం. ప్రపంచంతో ఒక గంట సేపు ఎవరు చేసే పని వాళ్ళు ఆపేశారనుకోండి, ఒక గంట సేపు స్తంభించిపోతుంది. ఆ నష్టాన్ని ఎవరు మూడో ప్రపంచ యుద్ధం అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవన విధానంలో కమ్యూనికేట్ అవుతూనే ఉంటారు. మరి భార్యాభర్తలు ఎందుకు పెట్టారు? వాళ్ళు కమ్యూనికేట్ అయితేనే పిల్లలు పుడతారు. అందుకే ఇక్కడ భార్యాభర్తలను ఇది చిన్న పిల్లల్ని పెట్టారు. ఇక్కడే ఆరుద్ర నక్షత్రం ఉంది. ఆరుద్ర నక్షత్రం శివుడిది. శివుల అర్ధభాగం అమ్మవారు ఉంటుంది కదా, శివపార్వతుల తత్వం ఇక్కడ ఉంది కదా. అంటే శివపార్వతుల యొక్క రాశి అని చెప్పచ్చు. అదేవిధంగా కమ్యూనికేషన్స్ అన్నాను కాబట్టి ఇప్పుడు కమ్యూనికేషన్ శాటిలైట్ కమ్యూనికేషను ప్రపంచం టీవీలో చూడాలన్నా కూడా. ఈ రాహు అంటే శాటిలైట్సు, రాహు అంటే సెల్ ఫోను, రాహు అంటే ఇంటర్నెట్టు, రాహు అంటే కెమెరా, రాహు అంటే సినిమా ఇండస్ట్రీ. కాబట్టి ఈ కమ్యూనికేషన్ అనేది మొత్తం రాహువే. ఆ నక్షత్రం అందుకే ఇక్కడ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ కమ్యూనికేషన్స్ అనేవి వీక్గా ఉంటే ఈ రాశి వాళ్ళు ఏమి చేయలేరు. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా ఇక్కడే ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏమంటే వీళ్ళు మీడియా రంగంలో ఉంటారు ఎక్కువగా. అదేవిధంగా ఇంకా ఈ టెక్నాలజీలో ఉంటారు. టెక్నాలజీ కూడా కమ్యూనికేషనే. కమ్యూనికేషన్స్ స్కిల్స్ అనేవంతా కూడా ఈ రాశికి సంబంధించినవే. కమ్యూనికేషన్ ఎక్కడ డెవలప్మెంట్ ఉంటుందో సాధారణంగా మిథున రాశి వాళ్ళు అక్కడ ఉంటూ ఉంటారు. ఇప్పుడు వివాహ వ్యవస్థ మిథున రాశి బాగాలేకపోతే వివాహ వ్యవస్థ బాగలేనట్టే. కమ్యూనికేట్ కాలేరు వాళ్ళు. ఇక్కడ వచ్చేకాడికి స్త్రీలు, మనం చూస్తున్నటువంటి స్త్రీలు అందరూ స్త్రీలు కాదు. మనం చూస్తున్న పురుషులు కాదు. పురుషులందరూ 75% మాత్రమే పురుషులు, 25% స్త్రీతత్వం ఉంటుంది ప్రతి పురుషుల్లో. స్త్రీలలో 25% పురుషతత్వం ఉంటుంది. అప్పుడు పురుషతత్వం పరిపూర్ణంగా పురుషులకు, స్త్రీతత్వం పరిపూర్ణ స్త్రీలకు ఎప్పుడు వస్తుంది? కమ్యూనికేట్ అయితే, అంటే వివాహం అయితే ఒక 6 months కంతా ఈమెలో ఉన్నటువంటి 25% భర్తకి ఇచ్చేస్తుంది. భర్తలో ఉన్న 25% స్త్రీతత్వం తను తీసుకుంటుంది. అప్పుడు ఆమె ఒక మాతృమూర్తి అవుతుంది, సంపూర్ణ స్త్రీ అవుతుంది. ఇతను పురుషుడు అవుతాడు. వీళ్ళకి పిల్లలు పుట్టారంటే వీళ్ళు నిజమైనటువంటి స్త్రీ పురుషులు అవుతారు. ఒకే ఒక్క ఏకైక పురుషుడు పరమేశ్వరుడు మాత్రమే, పార్వతీ పరమేశ్వరం. అందుకే వాళ్ళ ఆది దంపతులు. అది తెలియజేస్తుంది ఈ మిథున రాశి. మరి మిథున రాశి గల వాళ్ళ ప్రత్యేకతలు ఏంటి, వాళ్ళ లక్షణాలు ఏంటి, ఎలా ఉంటారు? వీళ్ళు దుస్వభావ రాశి ఇది. వీళ్ళు అవసరానికి ఇప్పుడు అడవిలో ఉంటారనుకోండి మిథున రాశి వాళ్ళు. అక్కడ నాకు బిర్యానీ కావాలి, నాకేదో బిస్లరీ వాటర్ బాటిల్ కావాలంటారు. అక్కడున్న గుంటలో నీళ్ళు తాగేసి ఒక 4 కాయలు దొరికేసి దాంతో సర్దుకుని ఇస్తారు. సమాజంలో ఉన్నారనుకోండి, మనకు అందుబాటులో ఉన్నది రైసు సాంబార్తో తింటారు. అంటే ఎక్కడ ఎలా ఉండాలో అలా డెసిషన్ తీసుకునేస్తారు వీళ్ళు. సందర్భానికి తగినట్టు ఉండేవాళ్ళు వీళ్ళు. మారిపోతారు. మొండి పట్టుదలగా ఉండరు. సంబంధం ఉండేవి, సంబంధం లేనివి వీళ్ళకి సమస్యలు వచ్చేస్తాయి. ఒక్కోసారి వీళ్ళు ఎవరికి హామీలు ఇవ్వడము, మధ్యవర్తిగా ఉండడము, షూరిటీలు ఇవ్వడము, నమ్మడము, మోసపోవడము, సంబంధం లేని సమస్యలు ఎక్కువ ఎదుర్కొంటారు. వీళ్ళ సొంతహాగా ఉన్న సమస్యలు వీళ్ళకి పెద్ద బాధింపు ఉండదు, పెద్దగా పొరపాటు చేయరు. వీళ్ళు పబ్లిక్ రిలేషన్స్తో, మాటలు లేదా ఇంకేదో సాక్ష్యంగా ఉండడం లాంటి వాటితో సమస్యలు తెచ్చుకుంటారు. ఇది కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి అత్యంత ముఖ్యమైన విషయం ఇదే, జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళకు కూడా స్థిరత్వం తక్కువే, కానీ ఏ వాతావరణానికి ఎలా ఉండాలో అలా ఉండిపోతారు. గాలికి ఎలా ఉండాలో ఉంటారు, ఎండకి ఎలా ఉండాలో అలా ఉంటారు. నాకు ఏసీ లేకపోతే ఉండలేను, నాకు ఏసీ బస్సు లేకపోతే ప్రయాణించలేను కాదు, రిక్షాలో అయినా సరే నడుచుకునే వెళ్తారు. అన్ని విషయాలకు మారుతూ ఉంటారు. దుస్వభావం, అన్ని రకాల స్వభావం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచానికి కమ్యూనికేషన్ అవసరము. కమ్యూనికేషన్ ప్రతి విషయంలోనూ ఉంటుంది. ఒక ఫోన్ మాట్లాడేప్పుడు అవతల కమ్యూనికేషన్ బాగాలేకపోతే ఫోన్ రాదు. ఒక వివాహ వ్యవస్థ అతిపెద్ద కమ్యూనికేషన్ వ్యవస్థ. ఒక ఉద్యోగం చేసిన ఆ ఉద్యోగంతో కమ్యూనికేట్ అవ్వాలి.
ఒక కొరియర్ బాయ్ కమ్యూనికేటర్ మనకు కావాల్సిన మనం తెచ్చిస్తాడు. ఒక ఆటో వ్యక్తి మనల్ని ఎత్తిపోయి వదులుతారు కమ్యూనికేటర్. అందుకే డ్రైవర్ అనేటువంటిది ఏదైతే ఉందో డ్రైవింగ్ అనేది 3వ స్థానంలో ఉంది. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి 3వ స్థానం బాగుంటుంది. రిక్షా తొక్కేవాని నుంచి ఫ్లైట్ తోలే వరకు పైలట్ వరకు 3వ స్థానం బాగుంటేనే కమ్యూనికేషన్ చేస్తారు. కొరియర్ సర్వీస్ చేస్తారు, పోస్టల్ సర్వీస్ చేస్తారు, హోటల్లో సర్వీస్ చేస్తారు. మన ప్రపంచమంతా అందరూ కమ్యూనికేటర్సే. 3వ స్థానం బలంగా ఉన్న వాళ్ళంతా ఈ విలేకరులుగా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవా వీళ్ళకు? అంటే ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోయి మనస్తత్వం ఉన్న వాళ్ళు. అందుకే ఇబ్బందులు వస్తాయంటున్నా. వేరే వాళ్ళ సమస్యలు ఎత్తికేసుకుంటారు అని చెప్తున్నా. మరి పరిహారాలు ఏంటి? పరిహారాలు అంటే వేరే వాళ్ళ జోలికి పోకుండా ఉండాలి. సమస్య నాకు వద్దు అనకుండా ఉండాలి, అనే విధంగా ఉండాలి. అలా అనలేరు వీళ్ళు. ఇంట్లో బాగా గొడవలు పడుతుంటారు. వాళ్ళకి నిన్ను కూడా హామీ ఉండమన్నారు, ఇప్పుడు మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది, వేరే వాళ్ళకంతా హెల్ప్ చేస్తాడు మా భర్త అని గొడవలు పడుతుంటారు కదా. అయ్యో మన వాళ్ళేం చేశాను, ఇప్పుడు మన వాళ్ళని వాళ్ళు అనుకున్నారా? అనుకోలేదు కదా. ఇప్పుడు నిన్ను కట్టమంటున్నారు, మధ్యలో నువ్వు ఉన్నావు. ఇట్లాంటి సమస్యలు ఎక్కువ ఉండే వాళ్ళంతా ఈ మిథున రాశిలో ఉండేవాళ్ళని అర్థము. మిథున రాశి కాకుండా ఇంకొన్ని రాశులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రాశి గురించి చెప్తున్నాం కాబట్టి. అంటే ఏ దేవి దేవతను ఆరాధించాలి వీళ్ళు? ఏ దేవి దేవతను ఆరాధించాలంటే వీళ్ళకు అమ్మవారిని, అమ్మవారు ఏ అమ్మవారైనా సరే ఓకే. ఇప్పుడు తమిళనాడు సీఎం జయలలిత గారు ఉన్నారు. ఆమె జయలలిత అంటే ఎవరు గుర్తుపడరు, అమ్మ అంటే గుర్తుపడతారు. ఆమె ఒక అమ్మాయి పుట్టిందంటే ఆ అమ్మాయి పెండ్లి అయ్యే వరకు అన్ని పథకాలు ఆమె డిసైడ్ చేసింది. పెండ్లి అయితే కూడా పట్టుబట్టలు మంగళసూత్రం ఇచ్చింది ఆమె. పట్టుబట్టలు, పెండ్లి వస్త్రాలు, మంగళసూత్రం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఆమె. ఆ అమ్మ క్యాంటీన్లు పెట్టింది, ఆ అమ్మ మెడిసిన్స్ పెట్టింది, పశువులు ఇచ్చింది, రైతులకు మేకలు, ఎద్దులు, ఆవులు ఇచ్చింది. అన్నీ అమ్మ 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 అనిపించుకుంది. అంటే స్త్రీలను ఎక్కువ ఆదరించింది ఆమె. అందుకే ఆమె అమ్మాయింది. మిథున లగ్నమే ఆమెది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా స్త్రీదేవత ఆరాధన ఎక్కువ చేయాలి. ఏ అమ్మవారైనా కావచ్చు, చక్కగా స్త్రీదేవత ఆరాధన చేస్తూ ఉంటే సోమవారము పార్వతీదేవి, శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధిస్తుండదు. పార్వతీ పరమేశ్వర ఆరాధన ఎక్కువ చేయొచ్చు. ఈ రాశిలోనే ఆ తత్వం ఉంది కాబట్టి ఎక్కువగా వీళ్ళకు చాలా చాలా శుభాలు జరుగుతాయి. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఏ రోజు మంచిది వాళ్ళకి? వీళ్ళకు శుక్రవారము, బుధవారము, అదేవిధంగా శనివారము. ఒక్కొక్కసారి వీళ్ళకు రాహు నక్షత్రం బలంగా ఉంది కాబట్టి రాహుకాలం కూడా వీళ్ళకి ఫేవర్గా వస్తుంది. రాహుకాలం వీళ్ళు ఏదైనా చేయొచ్చు, సక్సెస్ అవుతారు. అందరూ రాహుకాలంలో భయపిస్తారు, వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, సక్సెస్ అవుతుంది. సాధారణంగా ఏ రంగు రాయి ధరిస్తే మంచిది? వీళ్ళు గోమేదకము, పెరిడాట్ అంటారు ఒకటి. పెరిడాట్ అంటే మరకత మణి. మణి రత్నం వేరు, మణి వేరు. మరకత మణి ధరించవచ్చు, డైమండ్ ధరించవచ్చు, గోమేదకం ధరించవచ్చు. ఓకే. వాళ్ళు అంటే సాధారణంగా వేసుకునే బట్టల్లో కూడా ఏమైనా రంగు ప్రిఫర్ చేస్తే మంచిదా? రంగు అంటే వీళ్ళకు బేబీ రోస్. బేబీ రోస్ అంటే లేత గులాబీ. బేబీ గ్రీన్ లేత గ్రీన్ కలరు. అదేవిధంగా సిల్వరు, యాషు, గ్రే రిలేటెడ్, మెరూన్ ఇవి కలిసి వస్తాయి. అదేవిధంగా వీళ్ళకు లైట్ బ్లూ కూడా కలిసి వస్తుంది. ఈ రంగులు వీళ్ళకు బాగా ఉపయోగంగా ఉంటాయి. జాగ్రత్తగా ఏదైనా పరిస్థితుల్లో ఉండాలా వీళ్ళు? జాగ్రత్తగా ఉండాలంటే అదే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. టక్మని హామీలు ఇస్తారు, నీకెందుకు నేను ఉండాలి, నువ్వు మళ్ళీ నాకు నీకు డబ్బులు ఇచ్చి నాకు ఇచ్చేయి, నేను ఇస్తాను అనే విధంగా పోతారు. ఇలా ఊహించుకోవచ్చు, ఇలా అన్వయించుకోవచ్చు. వీళ్ళు ఆ టైం ఏమవుతారు, సమయాన్ని కాపాడారు కదని మళ్ళీ వాళ్ళు జెండా ఎత్తారు, అలా మోసపోతారు. కాబట్టి వీళ్ళు ఏమున్నా వీళ్ళ కుటుంబం కోసము వీళ్ళు ఎక్కువగా తాపత్రయపడాలి. వీళ్ళు 3వ స్థానం అంటే భుజాలు, చేతులు అని చెప్పాను. రైటర్స్గా ఉంటారు. పాటల రచయిత కావచ్చు, పద్యాల రచయిత కావచ్చు, కవులంతా కూడా దీంట్లో ఉంటారు. రైటర్స్ అంతా దీంట్లో ఉంటారు. ఆడిటర్స్, టైప్ మెషిన్ కొట్టేవాళ్ళు, వీళ్ళంతా దీంట్లో బాగా రాణిస్తారు. కమ్యూనికేటర్స్గా అంటే మధ్యలో ఇప్పుడు పెళ్ళిళ్ళని పేరాయి అంటారు కదా, మ్యారేజ్ బ్రోకర్, కమ్యూనికేటర్. అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఇతను నుండి కమ్యూనికేట్ చేస్తాడు. ఇట్లాంటి బ్రోకరింగ్ ఏదైనా సరే, మార్కెట్లో కూడా బ్రోకర్స్ ఉంటారు. పండ్లు రైతుకి షాప్ వాడికి మధ్యలో బ్రోకర్ ఉంటాడు. ఆ రేట్ సెట్ చేసి ఇతను కమిషన్ తీసుకుంటాడు. సో అలాంటి దాంట్లో బాగా స్థిరపడతారు వీళ్ళు. కన్సల్టెన్సీ, ఎవరైనా సమస్యలతో ఉంటారు. ఒక సినిమా హీరో 500 కోట్లు లాస్ అయిపోతుంది అనుకుందాం, సినిమా ఫెయిల్ అవుతుంది, అతనికి చచ్చిపోదామన్నంత బాధ ఉంటుంది. ఈ వీళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. అదే గంటకంతా వీళ్ళు కాలు రగరేసుకొని నాకు మించిన హీరో లేరు, అదే ఒక ఫ్లాప్, దానిపై 100 హిట్లు కొడతాను బయట వస్తారు. అటువంటి మోటివేటర్గా కూడా పనిచేస్తారు. ఓకే. మిథున రాశి లక్షణాలు, ప్రత్యేకతలు, వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు.